ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరి ధాన్యం మక్కల కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పంట తడిసిపోతుందేమోనన్న భయంతో రైతులు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. లారీల కొరత, హమాలీల సంఖ్య తక్కువగా ఉండటంతో ధాన్యం తరలింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హజీం అందిస్తారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అయితే ఉన్నాము. రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి? రాష్ట్రంలో ఇలా తెలంగాణ అంటే ఒక రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే తెలంగాణ అనేది ఇలా దేశానికే అన్నం పెట్టేటువంటి స్థితిలో ఇలా కాళేశ్వరం నీళ్లతోని పంటలు వండుతున్నాయి. కానీ దీనికి ఈ పంటలు వండినా గానీ రైతుకు లాభం లేకుండా పోతా ఉంది. ఎందుకంటే ఈ మీద ఎక్కువ పంట గతం పోయిన ఏసంగి కంటే పోయిన వానకాలం కంటే ఈసారి క్వింటాలకు ఇంతకుముందు 30 క్వింటాలు అయితే ఇప్పుడు 32, 33 క్వింటాలు కూడా దిగుబడి ఎక్కువ పెరిగింది. అది వాతావరణం అనుకూలించి ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి, దేవుడు వరం ఇచ్చిన పూజారి కనికరించలేదు అన్నట్టు దేవుడు కనుకరించి పంట పండించినా గానీ ఈ మధ్య దళారీ వ్యవస్థతో మాకు లాభం లేకుండా పోయింది. ఇప్పటి వరకు కూడా వడ్లే మనం ఐకేపీ సెంటర్లో ఉంటే రేపు ఏ డబ్బులు పెట్టి మళ్ళీ మేము వడ్ల బస్తాలు తెచ్చుకోవాలి, ఏ రకంగా మళ్ళీ మేము నార్మల్ దున్నుకోవాలి అనేది రైతులకు కొంచెం బాధతో ఉన్నటువంటి విషయం. అయితే ప్రభుత్వం గన్ని సంచులు, సుతిలి దారం అయితే ఫ్రీగా ఇస్తుందంటారు. మరి కొన్ని చోట్ల అయితే దీనికి డబ్బులు తీసుకుంటున్నారని అయితే ఒక వార్తలు వస్తున్నాయి. దీన్ని ఏం చెప్తారు దీనిపైన? మా దగ్గర అయితే మేము ఇప్పుడు ఇంతవరకు చూసిన దానికైతే మా దగ్గర అయితే వడ్ల గన్ని సంచులకు సుతులకైతే డబ్బులు అయితే వసూలు చేయలేదు. ఈ ఐకేపీ సెంటర్ వాళ్ళే ఇస్తారు. కొంతవరకు ఈ మక్కల కొనుగోలు కేంద్రాలలో రైతులే బారదాని కానీ సుతులు కానీ తెచ్చుకుంటే వాటి డబ్బులు మీకు అకౌంట్లో వేస్తామని చెప్పి మీకు వడ్ల మక్కలతో పాటు రాసిస్తున్నారు. కానీ మా దగ్గర మాత్రం అవి సప్లై చేసిర్రు ఫ్రీగా. రైతులు వీటికి డబ్బులు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వరిధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలకు సుమారు నెల 15 రోజులకు పైగా అవుతుంది. మరి ఒకవేళ వర్షాలు అయితే సమీపిస్తున్నాయి, నెక్స్ట్ మంత్లో వర్షాలు ఉన్నాయని అయితే మనకు వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతా ఉన్నాం. సకాలంలో ఎక్కడైతే వడ్లు అన్ని ఐకేపీ సెంటర్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే బారదాన్ లేకపోతే బారదాన్ కానీ లారీలు లేకపోతే లారీలు కానీ తెప్పించి ఇమ్మీడియట్గా వీటిని రైస్ మిల్లులకు తరలించి 2 రోజులలో 48 గంటలలో డబ్బులు కనుక రైతుల ఖాతాలో పడ్డట్టుంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ విత్తనాలు కానీ ఎరువులు కానీ తెచ్చుకొని నార్మల్ పోసుకోవడానికి మళ్ళీ కొత్త ఉత్సాహంతో మనకు 4 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే వీళ్ళని తొందరగా చివరి ధాన్యం వరకు కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు వేసి రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ప్రభుత్వం అయితే వెంటనే లారీల సంఖ్య పెంచి హమాలీల కొరత లేకుండా చూసి ఎప్పటికప్పుడు త్వరితగతిన యొక్క కొనుగోలు కేంద్రాల వద్ద అయితే సమస్యలు లేకుండా చేయాలని అయితే ఇక్కడ రైతులు వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ కిషోర్తో అజీం, రాజ్ న్యూస్, కరీంనగర్.